ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎక్కడైనా పోలీసుల వల్ల దొంగలకి కష్టాలు వస్తాయి, కానీ ఇక్కడ పోలీసులకు మాత్రం కామెడీ వస్తది అంటున్నాడు మన కార్తిక్. సో ఆ కామెడీ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. సింహం సింహం హి ఇస్ నాట్ ఎ సింహం. కుమారస్వామి, నారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామిని పుట్టిన కొడుకు పుట్టినట్టు చూస్తూ ఉంటే ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరి పెట్టారు మా నాన్న. నాకు పేరు లక్ష్మీ నరసింహస్వామి అని. డైలాగుల్ని చంపేవాడా? ఇంత అడ్వాన్స్ ఉంటే ఎలా మేడం? మీరు స్కిట్ చేయనియట్లేరు మీరు అసలు. సరే సరే, నేను చెప్పింది తీసేసేయండి. లేదు ఉండండి, బాగుంది. ఉంచమంటారా? డైరెక్టర్ గారు ఉంచండి. ఇది నాది అక్కడ ఏం కనిపించట్లేదు టెలికాస్ట్ లో, ఎవరో ఒకరిది మాత్రమే ఉంచుతున్నారు. అవును, బ్యాంకాక్ వెళ్ళేవాడు ఏంటి? ఒక కేసును సాల్వ్ చేయడానికి అక్కడికి వెళ్ళాక ఇంకా చాలా కేసులు ఉన్నాయి సార్. 4 కేసులు సాల్వ్ చేశాను సార్. ఒక కేసు రీఓపెన్ చేసి మరీ క్లోజ్ చేశాను సార్. బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత నీకేమనిపించింది? మన బ్యాంక్ లో ఆకులన్నీ అయిపోతాయి అనిపించింది. అవును, మొన్న ఒక ఖైదీకి నోట్లో వేలేసేవాటి ఎందుకు? నువ్వేగా సార్ మనతో ఎలానైనా నిజంగా అక్కించమన్నావు, అందుకని మొత్తం వేలేస్తే మొత్తం కక్కిండు. ఈ రోజు ఒక మరణ శిక్ష పడ్డ ఖైదీ ఉన్నాడు కదా, వాటి చివరి కోరిక ఏంటో కనుక్కున్నావా? సిరిని మేకప్ లేకుండా చూడాలని కోరుకున్నాడు సార్. మరి చేసా? ఆవిడ్ని చూసినప్పుడే అయిపోయింది. మనం చెప్పాల్సిన అవసరం లేదు, మా అమ్మాయి చెప్పేస్తే డైలాగులన్నీ. నీకు అనేది మా అక్క కొడుకు ఆడుకుంటానంటే ఇచ్చింది సార్. అరే ఆడుకున్నోడికి ఇయ్యొద్దురా, చిన్న పిల్లడికి ఫోన్ చేయి, మీ బావకి జాగ్రత్త అని చెప్పు. గంట నుంచి ఫోన్ చేస్తాను సార్, ఇంట్లో ఎవరు ఫోన్ తీస్తలేరు. దేశంలో ఉన్న ఏ జైల్లో వేసినా కూడా కొంతమంది ఖైదీలు తప్పించుకుని పారిపోతున్నారట. ఆ ఖైదీలను తీసుకొచ్చి మన జైల్లో వేస్తున్నారు. మనం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి నిజం కక్కియాలి. నిజం అయితే చేలు కడుక్కొని వస్తాను సార్. వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళని ఎలా ఇంట్రాగేషన్ చేస్తానో చూడు. వీళ్ళే ఆ దుర్మార్గమైన ఖైదీలు. దుర్మార్గంగానే ఉన్నారు సార్ చూస్తే. 1 2 వీళ్ళిద్దరు ఎందుకు తల దించుకొని ఉన్నారు అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు సార్. మరి ఈమెందుకు తలకాయ పైకెత్తింది? కన్ను నెత్తికెక్కినాయి కదా సార్. ఇదేంటి మీ ఫైల్లో ఏం రాసుంది? కరుడు కట్టిన నేరస్తురాలు. అదిగో నేను కట్టిన కరుడు ఇదే. అవును, ఇన్ని చైన్లు వేసుకొని వచ్చారేంటి? ఈమెకి ఎంత పెద్ద నేరం చేసింది ఈమె? వాళ్ళ అమ్మ నేనేం నేరం చేశాను? ఏ మెరగలేని ఎల్లుల్లిపాయని నేను తెలుసా? అవునా, మరి ఇది ఎందుకు వేసారమ్మా? గాలి ఎత్త ఎగిరిపోతానని ఇన్ని గొలుసులు వేశారు. నువ్వేంటమ్మా, ఏంటిదే? మీ ఫైల్లో నా గురించి ఏమని రాసుంది? క్రూరమైన నేరస్తురాలు. ఆ కూరిదే. సార్ ఏమైనా పర్ఫార్మెన్స్ ఇచ్చిల్లా? ఎందుకు అడిగావు? 2 చేతులు ఎత్తేసింది కదా. ఏంటమ్మా పలక పైకెత్తావు? మీ ఫైల్లో నా గురించి ఏమని రాస్తుంది? పేరు మోసిన దొంగ. ఇదే నా పేరు, ఎప్పటి నుంచో మోస్తున్నాను. వాళ్ళకి నెంబర్ ఉంది, ఈమెకు నెంబర్ ఉంది, నీకు నెంబర్ లేదేంటి? ఫ్యాన్సీ నెంబర్ అప్లై చేశాను, ఆడేమో ఇంకా రాలేదు అన్నాడు. అమ్మా నువ్వేం చేసి జైలుకొచ్చావు? ఒకడు వెంటపడి వేధిస్తుంటే నరికేసా. అవునా, మన తల మొండం బాగానే ఉన్నాయిగా. నరికింది తలని నీకు చెప్పానా? అంత ధైర్యం చేసే పెట్టే నువ్వు. నరికింది కాళ్ళక్క. కాళ్ళే. నువ్వు ఏం నేరం చేసి జైలుకొచ్చావు? నేను చాలా చిన్న తప్పు చేశానండి. తప్పు? మా అత్తయ్య తల కింద ఉండాల్సిన దిండు తీసి తల మీద పెట్టాను. ఏం చేస్తున్నావురా? మొన్న బ్యాంకాక్ లో ఒక కేసుకి నెంబర్ ఇచ్చింది సార్. అది 3 కేసులు వచ్చినాయని ఊరికే ఫోన్ చేస్తాను నాకు. మీ ఆయన పేరేంటమ్మా? ఫస్టా సెకండా థర్డా? అదేంటి? మా ఆయనకు 3 పేర్లు ఉన్నాయి. మీ ఆయనకు 3 పేర్లున్నాయా? మీ ఆయన మొదటి పేరేంటి చెప్పు? ఏమండి? రెండో పేరేంటి? యారా? మూడో పేరు? వద్దులేండి, బాగోదు, అందరూ చూస్తారు కదా. బాగోదు. ఇంట్రాగేషన్ చేద్దాం, కూర్చోమ్మా. సరే డైలాగ్ మర్చిపోయాడు. చెప్పు, డైలాగ్ ఏంటిదమ్మా? నువ్వు నాకు కూడా గుర్తులేదు. నీకు ఊరి శిక్ష పడింది. ఏ ఊరు? నేను ఆ ఊరు ఈ ఊరు కట్ట వెళ్ళను, మా రాజమండ్రిలోనే ఉంటాను నేను. ఊరి శిక్ష అంటే ఊరి శిక్ష కాదు. పేపర్ వైట్ పేపర్ దా, సంతకం పెట్టు. జరుగు. పెట్టు. నేను పెట్టాను. పెట్టు.
పెట్టాను. ఖైదీలో చిరంజీవి గారు అనుకుంటావేంటి? అవును. అదేంటో తెలుసా? ఆ నా ఆస్తులన్నీ రాపించుకుందాం అనుకుంటా. అది కాదు, ఉరి శిక్ష పడింది, క్షమాభిక్ష కోసం ఫామ్ ఫిల్అప్ చేస్తున్నాం. అయిపోయిందా? అంతే. కంగారి ప్రతిదానికి కంగారు పడతాను. నా చేతులారా నేనే నాశనం చేసుకుంటానండి. ఇందులో పెట్టియండి సార్. పెట్టు. నో నెవర్. నేను పెట్టను. దేనికి? నో. ఎందుకమ్మా? నేను వేలి ముద్రదాన్ని కాదు, నేను చదువుకున్నాను. నేను సంతకం పెడతాను. అవునమ్మా, నువ్వేం చేసి వచ్చావు అసలు జైలుకి? పెళ్ళైన కొత్తలో మా అత్తగారు నన్ను చాలా టార్చర్ పెట్టింది. అవునా? అందుకని చెప్పేసేసి అది అన్నం తినేటప్పుడు ఒక్క సంటోని వేసాను. సంటోడు కదమ్మా, అదే వేసాను. అది చూసి మా మధ్య గారికి నా మీద డౌట్ కొట్టింది. కాఫీ తాగుతుంటే మళ్ళీ ఇంకో సంటోడిని సొక్కేసాను. అది చూసి మా మామగారికి నా మీద డౌట్ వచ్చింది. మా మామగారికి కూడా ఒక సొక్కేసాను. సంటోడిని అదే రారా అంత ఏం చేయలేదు. దీనికే తీసుకొచ్చి ఇందులో పెట్టేశారు. మరి ఏం చేయమంటారు? అవునమ్మా, ఇంతమందికి ఇన్ని చుక్కలేసావా? ఇంతకు నువ్వేం చేసేదానివి? పోలియో చుక్కలు వేసేది, పోయే చుక్కలు వేస్తుంది గురుగారు. వీళ్ళ ముగ్గురిని ఒకటే జైలు ఎందుకు వేశారు తెలుసా? వీళ్ళు ముగ్గురు కలిసి ఒక బ్యాంక్ దొంగతనం చేశారు. 500 కోట్లు ఎక్కడో దాచిపెట్టారు. ఎక్కడ పెట్టారు 500 కోట్లు చెప్పండి? మా బొందా ఏటి కోట్ల మేమా? మాకే పాపం పుణ్యం తేల్దమ్మా నిజంగా. కటింగ్ ప్లేయర్ తీసుకురా. కటింగ్ ప్లేయర్ ఇదిగో నువ్వు ఇష్టం వచ్చినట్టు కట్ చేయక. అర్థమవుతుంది. నేర్ పాలిష్ నీట్ గా అందంగా వేసుకోవాలి. కోళ్ళు పీకడానికి వచ్చినా నేను చిన్నగా చూసుకుని లెవెల్ చూసుకుని పేకాలి. చంపేయాలి అసలు వీళ్ళందరినీ. ఎందుకు సార్, ఎందుకు అంత కోపం చెప్పండి మీకు? చిన్నప్పుడు నేను పుట్టగానే మా మేనత్తకు ఒక కూతురు పుట్టింది. అదే నా పిల్లం అనుకున్నా. మీ ఇద్దరం ఆడుతూ పాడుతూ కోటప్పకొండ దాకా వెళ్ళాం. అక్కడ కోత వచ్చి దాన్ని ఎత్తుకుని పోయింది. ఆ రోజు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏ పోలీసు దాన్ని పట్టుకొని రాలేదు. అందుకే నేను పోలీసు దాన్ని పట్టుకోవాలని ఫిక్స్ అయిపోయా. గుర్తేమన్నా ఉందా సార్? అంటే దాని కుడిచేకి ఇక్కడ టాటూ ఉంటది, కార్తీకు అని. అదిగో కోతి ఎత్తుకుపోయిన అమ్మాయి. కోతి ఎత్తుకపోవడంలో తప్పులేదు సార్. ఇవన్నీ చూసి మనం కోటప్ప కొండ వెళ్ళినప్పుడు కొబ్బరి చెప్ప ఏటి దొబ్బుకొచ్చి బరి సిద్ధగొట్టి మరి నాకు పెట్టావు గుర్తుందా? అంటే ఇప్పుడు నా మర్దలు నీ కోతి ఎత్తుకపోయిన మరదలు ఈమెనా? మర్దలు ఇట్లుంటదంటే నా 2 రోజులు ఆగపోయాను. వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను. వామ్మో నాగొద్దు. సో ఈ స్కిట్ ఎలా ఉంది మన జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? కార్తిక్ గారు గోల చేశారు. చాలా బాగా అనిపించింది. శ్రీదేవి గారు యాజ్ యూజువల్ మీ పార్ట్ వరకు అయితే మీరు చాలా బాగా ప్లే చేశారు. ఈ టీం అయితే మాత్రం సూపర్ గా గ్రూమ్ అయి వస్తుంది. సో ఇంకా మంచి స్కిట్లు అందివ్వండి మాకు. ఓకే, విషింగ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ అండ్ గుడ్ స్కిట్స్. కృష్ణ భగవాన్ సార్. కార్తీక్, ప్రవీణ్ సార్ చాలా బాగా చేశారు. చాలా మంచి థాట్లు కూడా. ఓకే, ఆల్ ద బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.